హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఇంట్లోనే డేట్స్ తో సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా మంచిది. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు అందరికీ బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనం హెల్దీగా ఉండడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. దీనికోసం మీరు మామూలు ఖర్జూరాలైనా తీసుకోవచ్చు లేదా ఎండు ఖర్జూరాలైనా తీసుకోవచ్చు. నేనైతే మామూలు ఖర్జూరాలను తీసుకున్నాను. నేను డేట్స్ లో ఉండే పిక్కలను తీసేసుకొని నాకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకున్నా. మీరు కూడా పిక్కలను తీసేసుకోండి. అలానే మీరు ఎండు ఖర్జూరాలు కానీ తీసుకున్నట్లయితే ఒకసారి వాష్ చేసేసి పిక్కలను తీసేసుకోండి. తర్వాత స్టవ్ పైన నీరు పెట్టి బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసి మనం తీసుకున్న ఖర్జూరాలని అందులో వేసేయాలి. గుర్తుంచుకోండి, స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే వేయాలి. మరుగుతున్నప్పుడు వేస్తే డేట్స్ లో ఉన్న పోషకాలన్నీ పాడైపోతాయి. మరి ఎన్ని నీటిలో వేయాలి అని మీకు డౌట్ రావచ్చు కదా. మనం తీసుకున్న ఖర్జూరాలు మునిగేంత నీటిని మరిగించి అందులో వేస్తే సరిపోతుంది. వేసాక మూత పెట్టి ఒక 2 గంటలు పక్కన పెట్టేయండి. ఖర్జూరాలు మెత్తగా నానతాయి. అలానే వేడి కూడా తగ్గుతుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఖర్జూరాలను వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నా. మీరు గ్రైండ్ అనే చేసుకోవచ్చు, లేదంటే చేతితో కూడా బాగా స్మాష్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి నేను చెప్పినట్టు దీన్ని ప్రిపేర్ చేసుకొని వాడండి. మళ్ళీ మళ్ళీ రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకుంటారు. గ్రైండ్ చేశాక దీన్ని వడపోసుకోవాలి. మెత్తగా పేస్ట్ అయిపోద్ది కనుక ఫైన్ గా మనకి లిక్విడ్ రావడానికి ఏదైనా మంచి క్లాత్ లో వేసి నీట్ గా పిండేసుకుంటే ఏ మాత్రం లిక్విడ్ లేకుండా మొత్తం మనం వడపోసుకోవచ్చు. నన్ను అడిగితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీన్ని తయారు చేసుకోవాలని చెప్తానండి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో షుగర్ తీసుకోవటం అస్సలు మన ఆరోగ్యానికి మంచిది కాదు కదా. అలా అని బెల్లం, హనీ లాంటివి తీసుకుందామంటే అవి కూడా అంత ప్యూర్ కాదు. అవి తీసుకోవడం వలన కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మన టేస్ట్కి, మన అవసరానికి స్వీట్నెస్ అయితే కావాలి కదా. అందుకని ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ ఎండు ఖర్జూరాలని లేదా మామూలు ఖర్జూరాలను తీసేసుకొని మనం డేట్ సిరప్ ని తయారు చేసుకోవచ్చు. మనం వడపోసుకున్నాక వచ్చిన ఈ లిక్విడ్ ని స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో బాగా మరగనివ్వాలండి. కొంచెం టైం పడుతుంది, పర్లేదు. దగ్గర అయ్యేంత వరకు మనకి బెల్లం పాకం వస్తుంది కదా, తీగ పాకం, అలా పాకం అయ్యేంత వరకు ఇది మరుగుతూ ఉండాలి. నేను స్పెషల్ గా చెప్పనవసరం లేదు, మీకు అందరికీ తెలిసే ఉంటది. ఖర్జూరం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో చాలా పోషకాలు ఉంటాయి. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ తీసుకోవచ్చు. ఇందులో మెయిన్ గా ఐరన్, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. అందువలన మనకి రక్తహీనత ఉంటే తగ్గుతుంది. మనకి శక్తి కూడా మంచిగా లభిస్తుంది. కొంచెం దగ్గర పడాక మనం దగ్గరే ఉండి దీన్ని కలుపుతూ ఉండాలి. తీగిపాకం వస్తుంది, అప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇలా పొంగు పొంగులా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసి చల్లారనివ్వాలి. ఇంతేనండి, చాలా సింపుల్ గా మనకి డేట్ సిరప్ అనేది రెడీ అవుతుంది. చల్లగా అయ్యాక ఒక మంచి పొడిగా ఉన్న గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవడమే. బయట ఉంచుకుంటే 1 వీక్ వరకు మంచిగా ఫ్రెష్ గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు కూడా ఫ్రెష్ గా టేస్ట్ గానీ కలర్ గానీ పాడవకుండా ఉంటుంది. అయితే మనం బయట ఉంచినా ఫ్రిడ్జ్ లో ఉంచినా కూడా దీన్ని వాడినప్పుడు తడి తగిలించడం గానీ, తడి స్పూన్లు పెట్టడం గానీ, చేతులు పెట్టడం గానీ ఇలాంటివి చేయకుండా మంచిగా పొడిగా ఉన్న స్పూన్ తో తీసి మంచిగా వాడుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, చిన్నపిల్లలు ఉండే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా స్వీట్ తినడానికి ఇష్టపడతారు. హనీ వాటర్ అడుగుతారు, హనీ తింటుంటారు. పైగా వాళ్ళకి ఇడ్లీకి స్వీట్ పెట్టాలి, షుగర్ తో తినిపించడం, పాలల్లో షుగర్ వేయడం. పాలు కొంతమంది తాగరు, వాళ్ళకి బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటాలు వేస్తుంటాం కదా. కానీ ఈ డేట్ సిరప్ ను వేస్తే టేస్ట్ తో పాటు స్వీట్నెస్, హెల్దీ, అలానే పిల్లలకి చాలా పోషకాలు అందడంతో పాటు పిల్లలు మంచిగా ఇష్టంగా తాగుతారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. నేనైతే ఇప్పుడు రెగ్యులర్ గా దీన్ని ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకంటే మా పిల్లలు ఇష్టంగా తింటున్నారు. పైగా వాళ్ళకి ఎటువంటి ప్రిజర్వేటివ్స్, ఎటువంటి యాడెడ్ కలర్స్, స్వీట్నెస్ ఏం ఉండదు కదా. ఇది చాలా మంచిది ఖర్జూరం సిరప్ అనేది. అందుకని నేను రెగ్యులర్ గా దీన్నే వాడుతున్నాను. పిల్లలకే కాదండి, మన పెద్దవాళ్ళకు కూడా షుగర్లు, బీపీలు, అలానే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం టీలో, కాఫీలో, పాలల్లో కూడా వేసుకొని మనం షుగర్ ని అవాయిడ్ చేయొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి. రియల్లీ ఒక స్పూన్ తింటే మనకి ఇంకొక స్పూన్ తినాలనిపిస్తుంది. అలానే చిన్న పిల్లలు ఎక్కువ మంది మనకి బ్రెడ్, జామ్ అడుగుతుంటారు స్వీట్నెస్ కోసం. మనం బ్రెడ్ కూడా ఈ సిరప్ వేసి రాసి పెట్టి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. బ్రెడ్ కూడా మంచిది కాదు అనుకుంటే మనం ఇడ్లీ, దోశలో పిల్లలకి దీంతో పాటు ఇచ్చామనుకోండి, ఇడ్లీ కాంబినేషన్ లో కూడా తింటారు. చిన్న నెలల పిల్లలకు కూడా మనం ఇడ్లీ ఈ సిరప్ లో పెట్టి తినిపించవచ్చు. చాలా టేస్టీగా ఉంటది.
టేస్ట్ స్వీట్నెస్సే కాదండి, చెప్పాను కదా ఇందులో చాలా పోషకాలు ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిదని. అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా తయారు చేసుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తయారు చేసుకోమని నేను చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే వీడియో మీకు ఎలా అనిపించింది, ఇంతవరకు మీరు ఎప్పుడైనా ఈ డేట్ సిరప్ని తయారు చేశారా, వాడారా అనేది కామెంట్ చేయండి. అలానే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.